వెల్కమ్ టు క్రిక్విక్. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మా క్రిక్విక్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. 5 టెస్టుల సిరీస్ లో భాగంగా హైదరాబాద్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో ఓడిన టీమిండియా ఇప్పుడు రెండో టెస్టు మ్యాచ్ లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. తొలి టెస్టులో ఎదురైన పరాభవానికి ధీటుగా బదులు తీర్చుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే విశాఖపట్నం వేదికగా జరగనున్న రెండో టెస్టు మ్యాచ్ లో టీమిండియా తుది జట్లో పలు కీలక మార్పులు చేసి బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే 4 స్పిన్నర్లతో భారత జట్టు ఆడనున్నట్లు సమాచారం. తొలి టెస్టులో ఆడిన రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేళ్లతో పాటు మరో 2 స్పిన్నర్లను సైతం తుది జట్టులోకి తీసుకోవాలని టీమిండియా యాజమాన్యం భావిస్తోంది. విరాట్ కోహ్లీతో పాటు ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఈ టెస్ట్ మ్యాచ్ కు దూరం అవడం జట్టు యాజమాన్యాన్ని కంగారు పెడుతోంది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా రాణించడంలో రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరూ దూరం అవడంతో వీరి స్థానాల్లో జట్టులోకి సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్లను జట్టులోకి తీసుకున్నారు. ఇక టీమిండియా బ్యాటింగ్ విషయానికి వస్తే కేఎల్ రాహుల్ స్థానంలో యువ ఆటగాళ్లు రజత్ పటీదార్ లేదా సర్ఫరాజ్ ఖాన్లలో ఒకరు జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక విరాట్ కోహ్లీ స్థానంలో ఆడుతున్న శుభ్మన్ గిల్, మిడిల్ ఆర్డర్ లో శ్రేయాస్ అయ్యర్ విఫలమవడం జట్టుకు ఇబ్బందికరంగా మారింది. దీంతో ఈ టెస్ట్ లో ప్రదర్శన చూసి వీరిపై ఒక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక రెండో టెస్ట్ లో వికెట్ కీపర్ కోటాలో తెలుగు ఆటగాడు శ్రీకర్ భరత్ ఆడనుండగా ఓపెనర్లుగా మరోసారి రోహిత్ శర్మతో కలిసి యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ టీమిండియా ఇన్నింగ్స్ ను ఆరంభించనున్నాడు. అలాగే టీమిండియా బౌలింగ్ విషయానికి వస్తే రవీంద్ర జడేజా స్థానంలో కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగక అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక తొలి టెస్ట్ లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన మహమ్మద్ సిరాజ్ ను ఈ మ్యాచ్ కు పక్కన పెట్టే అవకాశం ఉంది. అతడి స్థానంలో బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న యువ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ను తుది జట్టుకు ఎంపిక చేయవచ్చు. అదే జరిగితే పేసర్ గా కేవలం జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే తుది జట్టులో ఉంటాడు. మిగతా 4 బౌలర్ల కోటాలో రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్లు టీమిండియా తుది జట్టులో ఉంటారు.